డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఆంధ్ర శాతవాహనుల గురించి అధ్యయనం చేస్తున్నాం. ఆంధ్ర శాతవాహనులు ఈ టాపిక్లో మనం నిన్న గత పార్ట్లో వివరించినటువంటి అంశం ఏంటయ్యా అంటే, వీళ్ళకి సంబంధించినటువంటి ఆంధ్ర శాతవాహనులకు సంబంధించినటువంటి సాహిత్య ఆధారాలు, ఆ సాహిత్య ఆధారాల్లో విదేశీ గ్రంథాలు లేదా విదేశీ సాహిత్యము, విదేశీ గ్రంథాలు లేదా విదేశీ సాహిత్యం అనేటటువంటివి ఏవేమి అనే విషయాన్ని చూస్తే మనం ప్రత్యేకంగా చెప్పాము నిన్న. ఇండికా గ్రంథం అంటే మెగస్తనీస్ రచించినటువంటి గ్రీకు చరిత్రకారుడైనటువంటి మెగస్తనీస్ అనేటటువంటి వాడు రచించినటువంటి ఇండికా గ్రంథం మన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం అని అందరికీ తెలుసు. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆంధ్రుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించిన మొట్టమొదటి విదేశీ గ్రంథం ఏంటంటే ఇండికా గ్రంథం. మరి అదేంది, ఇండికా గ్రంథాన్ని రచించిన మెగస్తనీస్ అనేటటువంటి వాడు మౌర్యుల పరిపాలనా కాలంలో పాటలీపుత్రాన్ని సందర్శిస్తే మరి ఆంధ్రుల గురించి ఎలా తెలియజేశాడు? ఈయన మౌర్యుల గురించి తెలియజేసే గ్రంథం కదా అంటే, మనం గత పాటలో కొంత చెప్పుకున్నాం. ఏంటంటే ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశంలో మౌర్యులకి సామంతులుగా ఉన్నారు. అంటే మౌర్యుల పరిపాలనా సౌలభ్యం కోసం భారతదేశం మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యాన్ని సాధించటం కోసం కొంతమంది సామంతులకు అప్పచెప్పారని గత పాటలో చెప్పాం. దానిలో కొన్ని భాగాలుగా చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఏరియాని తక్షశిల ప్రాంతం గాను, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అనే ప్రాంతాన్ని మీడియల్ ప్రావిన్స్ గాను, అదేవిధంగా కళింగ అనేటటువంటి ప్రాంతాన్ని ఒక భాగం గాను, అదేవిధంగా ఈ ఏరియాని సువర్ణగిరి అనేటటువంటి పేరుతో ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. సువర్ణగిరి అని పేరు పెట్టారు. ఈ సువర్ణగిరి ప్రాంతానికి ఆంధ్ర శాతవాహనులని వీళ్ళు సామంతులుగా పెట్టుకున్నారు మౌర్యులు. అంటే పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసుకుంటున్నటువంటి మౌర్యులు పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని భాగాలకు విభజిస్తే ఆ భాగాల్లో సువర్ణగిరి అంటే బంగారం లభించే ప్రాంతం. అంటే పురాతన కాలం నుంచి మన భారతదేశంలో బంగారం అనేటటువంటిది ఎక్కువగా ఎక్కడ లభించేది అంటే దక్షిణ భారతదేశంలో లభించేది. డైమండ్స్ కానీ, వజ్రాలు కానీ, బంగారం కానీ, గోల్డ్ కానీ ఈ ఏరియాలోనే లభించాయి. ఉదాహరణకి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో పరిటాల కానీ, కోల్లూరు గనులు కానీ, రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వజ్ర కరూరు ప్రాంతం కానీ, అదేవిధంగా మనకి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా టోటల్ దక్షిణ భారతదేశం అంటే ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి కర్ణాటక ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో భాగమైన కర్ణాటక ప్రాంతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్, కోలార్ అనేటటువంటి బంగారు గనులలో కూడా పురాతన కాలం నుంచి మన భారతదేశంలో బంగారం విపరీతంగా లభిస్తుంది. కాబట్టి ఈ ఏరియా మొత్తాన్ని కూడా సువర్ణగిరి అనేటటువంటి పేరుతో పిలిచారనేటటువంటిది ఒక అందరికీ తెలిసిన విషయం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సువర్ణగిరి అనేటటువంటి అనంతపురం జిల్లాలో ఒక ఊరు పేరు కూడా సువర్ణగిరి అనే పేరుతో ఉన్నదనేది కూడా చరిత్రకారులు అధ్యయనంలో బయటికి తీసుకొచ్చారు. అందుకని ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అని చెప్పి మనం చెప్తాం. ఇప్పుడు ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సువర్ణగిరి ప్రాంతాన్ని ఆంధ్ర శాతవాహనులకి మౌర్యులు ఇచ్చి ఈ ఏరియాని మీరు చూసుకొని బ్రదర్స్ అని చెప్పి సామంతులుగా వీళ్ళని పెట్టుకున్నారు. అంటే మౌర్యులు తన పరిపాలనా సౌలభ్యం కోసం ఈ స్థాయిలకు ఉద్యోగాలను ఎవరిని పెట్టుకుంటారు, వాళ్ళు రాజ్యాన్ని భాగాలకు విభజించి వాటికి ఆహారాలని పేరు పెట్టేవాళ్ళు. రాజ్యాన్ని కింద ఆహారాలని విభజించేవాళ్ళు మౌర్యులు పరిపాలనా సౌలభ్యం కోసం, అంటే వికేంద్రీకరణ చేయాలని. అయితే విషయం ఏంది, రాజు అనేవాడు పాటలీపుత్రంలో ఉంటాడు. ఈ భాగాలకి కుమారామాత్యులు ఆహారాలని పరిపాలన చేసే అధికారిని కుమారామాత్యులు అనే పేరుతో పిలిచేవాళ్ళు. కుమారామాత్యులు అంటే మౌర్యులకి కొడుకులు, అంటే ఆ చక్రవర్తికి కొడుకులు ఉంటే ఈ పరిపాలనా కేంద్రాలకి కొడుకులను పెట్టుకుంటారు. ఒకవేళ కొడుకులు లేరనుకోండి వాళ్ళ బంధువులను పెట్టుకుంటారు. ఒకవేళ నమ్మకమైనటువంటి బంధువులు కూడా లేకపోతే ప్రాణ స్నేహితుల్లాగా ఎప్పుడు నమ్మకంగా పనిచేసేటటువంటి వాళ్ళని ఈ ప్రతినిధులుగా పెట్టుకుంటేవాళ్ళు. ఇప్పుడు మన పాఠానికి అవసరమైన విషయం ఏంటంటే, మౌర్యులు అనేటటువంటి వాళ్ళు మన ఆంధ్ర శాతవాహనులని సువర్ణగిరికి ప్రాంతానికి పెట్టుకున్నారు. ఇలా పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే,
మౌర్యుల చరిత్రని మనం గత పాటలో చెప్పుకున్నట్టుగా మౌర్య చంద్రగుప్తుని యొక్క రాజ్యానికి పాటలీపుత్రానికి వచ్చి మౌర్య సామ్రాజ్య చరిత్రను అధ్యయనం చేసినటువంటి మెగస్తనీస్ అనేటటువంటి గ్రీకు రచయిత తాను రచించినటువంటి ఇండికా గ్రంథంలో ఒక మౌర్యుల గురించే కాకుండా మౌర్యులకి సామంతులైనటువంటి ఆంధ్ర శాతవాహనుల గురించి కూడా రాశాడు. అంటే మళ్ళీ ఓసారి గుర్తుపెట్టుకుంటే మౌర్యుల చరిత్రనే కాకుండా మౌర్యులకి సబార్డినేటర్స్ అంటే సామంతులుగా ఉన్నటువంటి ఆంధ్ర శాతవాహనుల చరిత్రను కూడా మన ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ రాశాడన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అందుకనే ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదా మన తెలుగు వాళ్ళ చరిత్రని మొట్టమొదటిసారిగా వివరించిన గ్రంథం ఏదయ్యా అంటే మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథాన్ని మొట్టమొదటి గ్రంథంగా చెప్తారు. ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అంతేకాదు మనం ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ ఏమని రాసిందంటే ఆంధ్రులు అనే పదం వాళ్ళే, అతనికి ఆంధ్రులు అనే పదం రాక అందరులు అనేటటువంటి వాళ్ళు అని రాసిండు. ఆయన దృష్టిలో అందరులు అంటే ఆంధ్రులు అని అర్థం. అందరులు అనేటటువంటిది అందరులు అనే పేరుతో పిలిచాడు. అందరులు మీన్స్ ఆంధ్రులు అనేటటువంటి పేరుతో ప్రత్యేకంగా పిలుస్తారు. అంతేకాదు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ ఏమని ప్రస్తావించాడయ్యా అంటే అందరులు అనేటటువంటి వాళ్ళు చాలా సుఖవంతమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళని, అదేవిధంగా వీళ్ళకి 1,00,000 కాల్బలం, 1,00,000 కాల్బలం అనేటటువంటి కాల్బలం అంటే సైన్యం, పదాతి దళం సైన్యం, 1,00,000 కాల్బలంతో కత్తులు పట్టుకుని నిలబడేటటువంటి సైన్యం అంటే పాదదళం కలిగినటువంటి వాళ్ళని కాలుబలం అనే పేరుతో పిలుస్తారు. పాదదళం ఆ 1,00,000 కాలుబలం ఉండే వాళ్ళని, అదేవిధంగా 2,000 ఏనుగులు ఉండేవని, 30 కోటలు ఉండేవని, పరిపాలనలో 30 దుర్గాలు ఉండేవని, దుర్గాలు మీన్స్ కోటలు ఉండి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఆంధ్రులు గడుపుతున్నారని చెప్పి, చాలా అందమైన వాళ్ళు సుఖవంతమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళని చెప్పి మెగస్తనీసు తన గ్రంథంలో రాశాడు. రేపు అడుగుతాడు ఏమని, ఆంధ్రులు అనేటటువంటి వాళ్ళు 1,00,000 కాలుబలం కలిగిన వాళ్ళని, 30 దుర్గాలు కలిగిన వాళ్ళని, చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళని, అదేవిధంగా నిజాయితీ పరులు అని చెప్పి ఏ విదేశీ గ్రంథం మన ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తుందయ్యా అంటే ఇండికా గ్రంథం అనేటటువంటి ప్రస్తావిస్తుంది. ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథంగా చెప్తారు. అదేవిధంగా మన ఆంధ్ర శాతవాహనుల గురించి తెలియజేసే విదేశీ గ్రంథంగా కూడా చెప్తారు. దీని తర్వాత రెండో గ్రంథం ఏదయ్యా అంటే రాబర్ట్ ప్లీనీ అనేటటువంటి వాడు రచించినటువంటి గ్రంథం. ప్లీనీ అనేటటువంటి గ్రంథం చాలా ఉపయోగపడింది. ఈ గ్రంథం ఏందయ్యా అంటే ఈ ప్లీనీ అనేటటువంటి వాడు రోమ్ దేశస్థుడు. రోమ్ దేశానికి చెందినటువంటి ప్లీనీ ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరు న్యాచురల్ హిస్టరీ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. న్యాచురల్ హిస్టరీ, ప్లీనీ రచించినటువంటి న్యాచురల్ హిస్టరీ. ఈ గ్రంథము ఏ విషయాన్ని గురించి అంటే ఆంధ్ర శాతవాహనుల గురించి ఏ విషయాన్ని గురించి ఈ గ్రంథం వివరిస్తుందయ్యా అంటే ఒకటి బండ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర శాతవాహనులకి అదేవిధంగా తమ రోము దేశానికి మధ్య జరిగిన వ్యాపార వ్యవహారాల గురించి తెలియజేసేటటువంటి గ్రంథం ఏదయ్యా అంటే న్యాచురల్ హిస్టరీ. భారతదేశంలో ఆంధ్ర శాతవాహనులకి రోమ్ దేశం, ఇప్పుడు రోమ్ దేశాన్ని మనం ఏమంటున్నాం, ఇటలీ అనే దేశంతో పిలుస్తున్నాం. ఇప్పుడు ఇటలీ అనే విషయాన్ని పక్కన పెడదాం. ఆనాడు రోమ్ అనే పేరుతో ఉన్నది కాబట్టి రోమ్ దేశానికి ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి మధ్య విదేశీ వ్యాపారం ఎక్కువగా జరిగిందని ప్రస్తావించాడు. అదేవిధంగా విదేశీ వ్యాపారం ఎలా నడిచిందంటే సముద్రం అంటే నౌకాయానం ద్వారా జరిగిందని ప్రత్యేకంగా ప్రస్తావించాడు న్యాచురల్ హిస్టరీలో ప్లీనీ. అంతేకాదు భారతదేశ ప్రత్యేకంగా పరిశీలిస్తే కొద్దిగా డెప్త్గా చదువుకుంటే రోమ్ దేశానికి చెందిన ఈ న్యాచురల్ హిస్టరీలో ప్లీనీ ఏమని వివరించాడంటే భారతదేశానికి సంబంధించిన వస్త్రాలు అంటే దుస్తులని వాళ్ళ రోమ్ దేశ ప్రజలు విపరీతంగా ఇష్టపడే వాళ్ళని రాశాడు. అంటే అంతఃపుర స్త్రీలతో పాటు
వాళ్ళ చెలికత్తెలు కూడా మన భారతదేశంలో వస్త్రాలంటే చాలా ఎక్కువగా మక్కువ చూపే వాళ్ళని చెప్పి పోటీపడి దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ వస్త్రాలని వాడటం అనేది వాళ్ళ హోందాతనంగా, అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు రాయల్ కుటుంబాలతో పాటు మిగతా కుటుంబాలు కూడా, సామాన్య కుటుంబాలు కూడా భారతదేశంలో మన ఆంధ్ర శాతవాళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వస్త్రాలని వాళ్ళు బాగా కోరుకునేవాళ్ళు అని ప్రత్యేకంగా రాశాడు. అంతేకాదు భారతదేశంలో కోలికల శ్రేణి అంటే బట్టలు తయారు చేసేటటువంటి వాళ్ళు, అంటే వీళ్ళని ఏమంటారు, సాలె వాళ్ళు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. పద్మశాలీలు అనేటువంటి వాళ్ళు. ఈ కోలికలు అంటే వస్త్రాలని ఉత్పత్తి చేసే వాళ్ళని, వస్త్రాలను నేసే వాళ్ళని కోలికల శ్రేణి అంటే పేరుతో పిలిచేవాళ్ళు ఆంధ్ర శాతవాహనుల కాలంలో. ఈ కోలికల శ్రేణి వాళ్ళకి ఆంధ్ర శాతవాహనుల పరిపాలనా కాలంలో విపరీతమైన డిమాండ్ ఉండేదని రాశాడు. ఎందుకంటే మరి మన భారతదేశంలో మన ఆంధ్ర శాతవాహనుల దగ్గర నుంచి రోమ్ దేశానికి ఎక్కువగా వస్త్రాలు ఎగుమతి అవుతుండే కాబట్టి మరి ఇక్కడ మన దగ్గర వాళ్ళకి చేతి నిండా పని, కోలికల శ్రేణి వాళ్ళకి ఎక్కువగా చేతి నిండా పని ఉండేది కాబట్టి వీళ్ళకి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం ఉండటంతో పాటు మంచి డిమాండ్ ఉండేటటువంటి విషయాన్ని కూడా రోమ్ దేశానికి చెందినటువంటి ఈ మన ప్లీనీ అనేటువంటి వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాదు, అతడు వాపోయాడు, బాధపడ్డాడు కూడా. ఏమని బాధపడ్డాడంటే భారతదేశానికి ప్రతి సంవత్సరం, ముఖ్యంగా ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు అన్నటువంటి బంగారం రోమ్ దేశం నుంచి దిగుమతి అవుతుందని చెప్పి బాధపడ్డాడు. అంటే ఆయన బాధపడటం ఏంటంటే మా భారతదేశం బంగారం అంతా కూడా వాళ్ళ రోమ్ దేశానికి చెందిన బంగారం అంతా కూడా భారతదేశాన్ని దిగుమతి అవుతుందని చెప్పి ప్లీనీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అంటే అయ్యో, ఈ భారతదేశంలో ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో ఉన్నటువంటి వస్త్రాలన్నింటినీ మా వాళ్ళు పిచ్చిగా కొనుక్కుంటూ మా దేశం రోమ్ దేశం బంగారం అంతా కూడా వాళ్ళ దేశానికి వలసపోయేటట్టు చేస్తుండే, మరి మా దేశ అభివృద్ధి ఏం కావాలని చెప్పి తాను న్యాచురల్ హిస్టరీలో బాధపడినట్టు కూడా గ్రంథాల్లో ఉన్నాయి. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా తను ప్రస్తావించాడు. ఏంటంటే ఈ భారతదేశంలో ఆంధ్ర శాతవాహన రాజ్యంలో తయారయ్యే వస్త్రాల్లో కొద్దిగా సెక్సీగా ఉండటం, దాన్ని ఆధునిక యువతలాగా వాళ్ళ రోమ్ దేశం వాళ్ళు కూడా ఆ సెక్సీగా ఉండేటటువంటి డ్రెస్సులు వేసుకోవటం వల్ల వాళ్ళ నాగరికత కూడా కొంతవరకు పాడైందని ఒక విషయాన్ని కూడా అతడు తన గ్రంథంలో న్యాచురల్ హిస్టరీలో ప్రస్తావించాడు. అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తికి చాలా ఆకర్షించేటట్టుగా వస్త్రాలని ధరించడానికి పోటీ పడటం వల్ల మా దేశం వాళ్ళు భారతదేశ వస్త్రాలను ఎక్కువగా కొనుక్కున్నారని చెప్పి కూడా, అంటే ప్రత్యేకంగా రాజపుత్ర స్త్రీలతో పాటు చెలికత్తెలు కూడా ఈ వస్త్రాలను ధరించి కొద్దిగా స్టైల్గా మెయింటైన్ చేశారని కూడా తన న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో ప్రత్యేకంగా ప్రస్తావించారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రాబర్ట్ ప్లీనీ తర్వాత ఇంకో గ్రంథం ఏంటయ్యా అంటే ఒక అజ్ఞాత నావికుడు అని చెప్పాలి. ఎవరయ్యా అంటే పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. దీన్నే తెలుగులో ఎర్ర సముద్రంపై ఒక దినచర్య అనే పుస్తకాన్ని ఒక అజ్ఞాత నావికుడు రచించాడు. ఈ గ్రంథ రచయిత ఎవరయ్యా అంటే ఓ అజ్ఞాత నావికుడు అని చెప్పాలి. అజ్ఞాత నావికుడు. ఈయన అజ్ఞాత నావికుడు ఏంది, పేరు లేకుండా ఓ అజ్ఞాతవాసి అన్నట్టంటే ఒక విషయం ఏందయ్యా అంటే ఒక అతను ఆంధ్ర శాతవాహనుల తర్వాత పరిపాలనా కాలంలో మన భారతదేశానికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. అదే ఈ గ్రంథం రాసి తాను మళ్ళీ వాళ్ళ దేశానికి ఎర్ర సముద్రం మీద షిప్ మీద వెళ్తున్న సమయంలో ఆ బుక్ని అక్కడ పెట్టుకొని అతడు షిప్లో ప్రయాణం చేసి దానికి సురక్షితంగా ఓ బాక్స్లో పెట్టి అక్కడ పెట్టేశాడు. అతను వెళుతున్న టైంలో షిప్పు నీళ్ళలో మునిగిపోయింది, టైటానిక్ షిప్ లాగా. తర్వాత చాలా ఘోరం జరిగిపోయింది. తర్వాత ఆ షిప్పు ఎలా నీళ్ళలో మునిగిపోయింది, అసలు ప్రమాదం ఎలా జరిగిందని చెప్పి ఒక కమిటీ వాళ్ళు వచ్చి అధ్యయనం చేస్తున్న టైంలో ఓ బాక్స్ దొరికింది. ఆ బాక్స్లో తీసి చూస్తే పుస్తకం ఉంది.
ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రచయిత, ఈ పుస్తకం రాసిన రచయిత పుస్తకం మొత్తం రాశాడు కానీ తన పేరు రాయటం అనేది పక్కన పెట్టాడు. అంటే పుస్తకం ప్రింట్ అయ్యాక రాద్దాం అనుకుంటో ఏది జరిగిందో ఫస్ట్ పేజీలో రచయిత పేరు రాయకుండా అతడు పుస్తకాన్ని ముగించాడు. మరి ఇప్పుడు తర్వాత కాలంలో ఆ షిప్ని వెతుకుతున్నప్పుడు ఈ పుస్తకం లభిస్తే కొంతమందికి ఆ షిప్పుని పరిశీలన చేసిన వాళ్ళకి దొరికింది. దానిలో ఏముంది, పుస్తకం దొరికింది కానీ రచయిత ఎవరో లేదు. అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంది అంటే, ఇది భారతదేశంతో పాటు ఆనాడు తూర్పు దేశాలకు సంబంధించిన అద్భుతమైన సమాచారాన్ని ఈ పుస్తకంలో వివరించటం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఇలాగే ప్రింట్ చేద్దామని చెప్పి, మరి రచయిత పేరు లేదు కాబట్టి ఒకడి పేరు పెట్టేదానికంటే ఆ పుస్తకానికే ఓ అజ్ఞాత నావికుడు అని, ఎందుకంటే అతడు నౌక మీద వెళ్తున్నప్పుడు షిప్పు ప్రమాదానికి గురైంది కాబట్టి, అతను నౌక మీద వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురై చనిపోయింది కాబట్టి అతడు నావికుడు అనే ఉద్దేశంతో ఓ అజ్ఞాత నావికుడు అని పేరు పెట్టారు. ఆ అజ్ఞాత నావికుడు కానీ చరిత్రలో నిలిచిపోయింది. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ, అంటే ఎర్ర సముద్రంపై ఒక దినచర్య అనేటువంటి పుస్తకం ఓ అజ్ఞాత నావికుడు దీని రచయిత అని చెప్తారు. ఈ గ్రంథము కూడా మన భారతదేశంతో పాటు తూర్పు దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలతో పాటు ఆనాడు వివిధ రాజ్యాల్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా అద్భుతంగా వివరించిన గ్రంథం. ముఖ్యంగా భారతదేశంలో వ్యాపార వ్యవహారాల గురించి వివరించినటువంటి గ్రంథం ఏంటయ్యా అంటే ఈ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనే గ్రంథం. ఈ గ్రంథం దక్షిణ భారతదేశంలో ఆంధ్ర శాతవాహనుల చరిత్రని అధ్యయనం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడిందన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనితో పాటు ఇంకొక విషయం ఏంటంటే మార్కో పోలో అనేటటువంటి రచయిత, ఈయన మనకి రుద్రమ్మదేవి, అంటే రుద్రమ్మదేవి పరిపాలనా కాలంలో, కాకతీయ చక్రవర్తి రుద్రమ్మదేవి పరిపాలనా కాలంలో మన ఆంధ్రదేశాన్ని పర్యటించాడు. ప్రకాశం జిల్లా మోటుపల్లికి వచ్చి ఆంధ్రదేశ పరిస్థితుల మీద అద్భుతమైన పరిశోధన చేశాడు. అంటే ఒక కాకతీయ సామ్రాజ్యాన్ని గురించే కాదు, ఇతడు ఆంధ్ర శాతవాహనుల పరిపాలన టోటల్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం కూడా అధ్యయనం చేశాడు. ఈయన రచించినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే ట్రావెల్స్ అనేటటువంటి గ్రంథం కూడా అద్భుతమైన సమాచారం తెలియజేస్తుంది. ఇటలీ యాత్రికుడైనటువంటి వెనిస్ యాత్రికుడు అంటారు, అంటే వెనిస్ అనేటటువంటిది. వెనిస్ అనేటటువంటి దేశం నుంచి ఇతడు వచ్చి మన భారతదేశ చరిత్రని అధ్యయనం చేశాడు. అదేవిధంగా దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేశాడు. ఈయనతో పాటు ఇంకొక ఆయన టాలమీ రచించినటువంటి ద గైడ్ టు జాగ్రఫీ అనేటటువంటి గ్రంథం కూడా మనకి ప్రత్యేకంగా ఆంధ్ర శాతవాహనుల చరిత్రను అధ్యయనం చేయడానికి, అంటే టోటల్ దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్న మార్కో పోలో దగ్గర నుంచి కానీ, అదేవిధంగా మార్కో పోలో కానీ ఫస్ట్ చెప్పినటువంటి ఇండికా గ్రంథ రచయిత అయినటువంటి మనం మెగస్తనీస్ దగ్గర నుంచి, అదేవిధంగా ఇందాక అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ, మార్కో పోలో, తర్వాత టాలమీ, అదేవిధంగా తర్వాత కాలంలో విజయనగర చక్రవర్తుల పరిపాలన కాలంలో వచ్చినటువంటి అబ్దుల్ రజాక్ కానీ, బార్బోసా కానీ, నికిటిన్ కానీ, తర్వాత కొంతమంది వచ్చినటువంటి చరిత్రకారులు, అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి చరిత్రకారులు, వీళ్ళు వచ్చి భారతదేశంలో చేసిన రచనలన్నింటినీ కూడా వాళ్ళ దేశాల్లో అద్భుతమైనటువంటి గ్రంథాలుగా ప్రచురితమైనవి. అయితే వాళ్ళు భారతదేశానికి వచ్చి ఏ రాజ్యాలను సందర్శించారు ఏంటి అనేది, అసలు విదేశీ యాత్రికులు మన భారతదేశాన్ని ట్రావెర్నియర్, అదేవిధంగా ఎంతోమంది చరిత్రకారులు వచ్చారు. వీళ్ళు రచించినటువంటి రచనలన్నింటిని గురించి, అసలు భారతదేశం గురించి విదేశీ రచయితలు అది పాజిటివ్గా రాశారా, నెగిటివ్గా రచించారా, అసలు భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండేది, వివిధ రాజకీయ రాజ్యాలలో చక్రవర్తులు ఎవరు గొప్ప చక్రవర్తులు అనే దాని మీద వాళ్ళు ఎలా అధ్యయనం చేశారనే దాని మీద మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ఈ విదేశీ చరిత్రకారులు భారతదేశానికి వచ్చి రాసినటువంటి అన్నిటి మీద పరిశోధన చేసి ఈ మధ్య కాలంలోనే ఒక గ్రంథాన్ని ప్రచురించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంతా కూడా మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనల నుంచి, వాళ్ళు ప్రచురించినటువంటి గ్రంథాల్లో నుంచే విలువైన సమాచారాన్ని సేకరించుకోవటానికి వీలవుతుంది. అంటే విదేశీ చరిత్రకారులు రాసిన రచనలు అన్నింటినీ కూడా మనకి ప్రజలందరూ కూడా
అందించిన ఘనత మద్రాస్ యూనివర్సిటీకి దక్కుతుందన్న విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇకపోతే మరి అసలు ఆంధ్ర శాతవాహనుల పరిపాలనా కాలంలో విదేశీ సాహిత్యం మనం చెప్పుకున్నాం. మరి స్వదేశీ సాహిత్యం ఏంది? ఆంధ్ర శాతవాహనుల గురించి తెలియజేసేటటువంటి స్వదేశీ సాహిత్యం. స్వదేశీ సాహిత్యం విషయాన్ని చూసుకున్నట్టయితే మన భారతదేశంలో వీళ్ళ పరిపాలనా కాలంలో ఆంధ్ర శాతవాహనుల చక్రవర్తుల పరిపాలనా కాలంలో రచించినటువంటి రచనలు అనేటటువంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకి ప్రత్యేకంగా గుణాఢ్యుడు అనేటటువంటి వాడు రచించినటువంటి గ్రంథం ఏందయ్యా అంటే గుణాఢ్యుడు బృహత్కథ అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథాన్ని పైశాచిక భాషలో రచించాడు. రెండోది శర్వవర్మ అనేటటువంటి వాడు కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రాశాడు. మూడవది ఏందయ్యా అంటే హాలుడు. మీరు ప్రత్యేకంగా ఇతని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంధ్రదేశంలో మొట్టమొదటి కవిరాజుగా పేరు పొందిన చక్రవర్తి ఎవరంటే హాలుడు అంటారు. ఆంధ్రదేశ చరిత్రలో మొట్టమొదటి కవిరాజుగా పేరు పొందిన రాజు హాలుడు. ఇతడు ప్రత్యేకంగా ప్రాకృత భాషలో రచించినటువంటి గ్రంథం గాథా సప్తసతి అనేటటువంటి గ్రంథం చాలా కీలకమైనటువంటి గ్రంథంగా చెప్తారు. గాథా సప్తసతి. నెక్స్ట్ విషయం ఏంటంటే కుతూహలుడు అనేటటువంటి వాళ్ళు రచించినటువంటి ఏందయ్యా అంటే లీలావతి పరిణయం అనే గ్రంథం కూడా చాలా కీలకమైనటువంటి గ్రంథం. నెక్స్ట్ విషయం ఏంటంటే సోమదేవసూరి రచించినటువంటి ఏంటయ్యా అంటే ప్రత్యేకంగా కథా సరిత్సాగరం అనే గ్రంథం సోమదేవసూరి రచించినటువంటి కథా సరిత్సాగరం అనేటటువంటి గ్రంథం కూడా వీళ్ళ చరిత్రని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి స్వదేశీ సాహిత్యం. ఇది మనం మన ఆంధ్ర శాతవాహనుల గురించి తెలియజేసేటటువంటి స్వదేశీ గ్రంథాలు. మరి ఆంధ్ర శాతవాహనుల గురించి తెలియజేసేటటువంటి శాసనాలు, వాటిని ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ శాసనాలు ఏవి వాళ్ళ గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు మనం స్వదేశీ సాహిత్యం చదువుకున్నాం, విదేశీ సాహిత్యం చదువుకున్నాం. మరి శాసనాలు వీళ్ళ గురించి ఏం తెలియజేస్తున్నాయి అని తెలియజేస్తున్నాయి అంటే నెంబర్ 1 వీళ్ళ గురించి తెలియజేసే అద్భుతమైనటువంటి శాసనం ఏదయ్యా అంటే అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనం. ఫస్టుగా శాతవాహనుల గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏదయ్యా అంటే అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనం. మీ అందరికీ తెలుసు ఈ శాసనం ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే అశోకుడు కళింగ యుద్ధం అంటే ఆనాడు ఒరిస్సా ప్రాంతాన్ని కళింగ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అశోకుడు కళింగ యుద్ధం చేశాడు అంటే తన రాజ్యంలో కళింగ అనేది భాగం చేసుకోవాలి, అంటే తన రాజ్యంలో అంతా భారతదేశం మొత్తం ఏకఛత్రాధిపత్యం తీసుకోవాలనేది అశోకుడు ఆకాంక్ష. కానీ కళింగ మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఎలా అయినా చేసి కళింగ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని చెప్పి క్రీస్తుపూర్వం 261వ సంవత్సరంలో నాటి కళింగ చక్రవర్తి అయిన అనంత పద్మనాభుడి మీద యుద్ధం చేసి, చేది వంశానికి చెందిన అనంత పద్మనాభుడి మీద యుద్ధం చేసి అశోకుడు కళింగ యుద్ధం ద్వారా ఆ కళింగని కలుపుకున్నది మనందరికీ తెలుసు. ఇక్కడ మనకు అవసరమైనటువంటి విషయం ఏందయ్యా అంటే అశోకుడి కళింగ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆంధ్ర శాతవాహనులని, ఎందుకు ఆంధ్ర శాతవాహనులకి సామంతులు కాబట్టి ఆంధ్ర శాతవాహనులని కూడా యుద్ధానికి రమ్మని పిలిపించాడు. సామంతులను కూడా యుద్ధానికి పిలిచాడు. ఆ సామంతుల్లో అయినటువంటి ఆంధ్ర శాతవాహనులు అశోకుడి మాట విని యుద్ధానికి వెళ్ళారు. ఏ యుద్ధానికి? కళింగ యుద్ధానికి వెళ్ళారు, అశోకుడు చేసిన కళింగ యుద్ధానికి. ఆ విధంగా అశోకుడికి కళింగ యుద్ధంలో సహకారం చేశారు. అశోకుడు ఫైనల్గా కళింగ యుద్ధంలో విజయం సాధించాడు. అప్పుడు అశోకుడు తన కళింగ యుద్ధంలో ఎలా విజయం సాధించింది అనేది మొత్తం తెలియజేస్తూ 13వ శిలాశాసనం వేయించాడు. ఆ శిలాశాసనాన్ని జౌగడ శాసనం
అనే పేరుతో పిలుస్తారు, జౌగడ అనే శాసనంతో పిలుస్తారు. దాన్ని ధౌలి అనే శాసనం పేరుతో కూడా పిలుస్తారు. 13వ శిలా శాసనమైన జౌగడ శాసనం అన్నా ధౌలి శాసనం అన్నా ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. అదే ఒకే శాసనంగా పిలుస్తారు. అయితే ఈ శిలాశాసనంలో అశోకుడు ఏమని వర్ణించాడంటే, శాతవాహనులు, ఆంధ్ర శాతవాహనులు మా హితులు అంటే మా మంచి కోరే వాళ్ళని చెప్పి అశోకుడు తన శిలాశాసనమైన 13వ శిలాశాసనంలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకని ఇప్పుడు విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, అశోకుడు ప్రశ్న దీన్ని ఎలా అడగొచ్చు అంటే, అశోకుడు ఏ శాసనంలో ఆంధ్ర శాతవాహనుల గురించి ప్రస్తావించాడు అంటాడు. అంటే తన 13వ శిలాశాసనం అనే విషయంలో ప్రస్తావించాడు. ఇక్కడ 2 బిట్లు. అశోకుడు కళింగ యుద్ధాన్ని గురించి తెలియజేసే శాసనం అంటే అశోకుడు పాఠం చదువుకున్నప్పుడు మనకి ప్రతి విద్యార్థి చదువుతాడు 13వ శిలాశాసనాన్ని. కానీ ఇక్కడ మనకు ఆంధ్ర శాతవాహనులు అనే పాఠం చదువుకునేటప్పుడు మాత్రం 13వ శిలాశాసనం అశోకుడిది ఏ చక్రవర్తుల గురించి తెలియజేస్తుందంటే ఆంధ్ర శాతవాహనుల గురించి తెలియజేస్తుందని ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకటి రెండో విషయం ఏంటంటే, అసలు ఆంధ్ర శాతవాహనులకి శాతవాహనులు అనే పేరు రావటానికి కారణాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా 13వ శిలాశాసనంలో ప్రస్తావించడం జరిగిందంటారు కూడా. ఏంటంటే అసలు శాతవాహనులు అనే పేరు ఎలా వచ్చిందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది చరిత్రకారులు పరిశోధన చేశారు. ఇప్పుడు వీళ్ళకి శాతవాహనులు అనే పేరే పర్టికులర్ రావటం ఏంది? ఆంధ్ర అనేది జాతినామం, శాతవాహనం అనేది వంశనామం. నిజంగా వంశనామేనా, ఇంకా దానిలో ఏమైనా ఇన్నర్ ఫీలింగ్ ఉందా అనే విషయం మీద అధ్యయనం చేస్తే శాతవాహనులు అనే పదంలో ఒక అర్థం వస్తుంది. ఏంటంటే శత అంటే 100, వాహనం అంటే వాహనాలు, శతవాహనాలతో యుద్ధానికి వెళ్ళేవారు, అందుకనే వీళ్ళని శాతవాహనులు అన్నారంటారు. కొంతమంది చరిత్రకారులు దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక ఆయన ఏమన్నారంటే, ఇది శాతవాహనులు అంటానికి శతవాహనాలు కాదు, మన ఈ రాజ్య స్థాపకుడైన శ్రీముఖ శాతకర్ణి వాళ్ళ డాడీ పేరు శాతవాహనుడు కాబట్టి వాళ్ళ తండ్రి గారి పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి శాతవాహనుడు అని పేరు పెట్టుకుందని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, అసలు వీళ్ళకి శాతవాహనులు అనే పేరు రావడానికి కారణం అశోకుడు లేదా మౌర్యులు ఏదన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, తమ్ముడు నేను యుద్ధానికి వెళ్తున్నానని చెప్తే, అన్నయ్య నేను రెడీ అని చెప్పి 100 వాహనాల మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, అంటే శతవాహనాల మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వీళ్ళని శాతవాహనులు అంటారనేటటువంటి పేరుతో కూడా కొంతమంది చరిత్రకారులు అధ్యయనం చేశారు. ఎట్టకేలకి మనకి వీళ్ళు అశోకుడికి కళింగ యుద్ధంలో సహాయం చేశారు. అశోకుడు వాళ్ళని తమ హితులు అంటే మా మంచి కోరుకునేదన్న విషయాన్ని కూడా ఈ శాసనంలో ప్రస్తావించాడనేది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అది 1వ శాసనం. ఇక 2వది వీళ్ళ గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏదయ్యా అంటే ప్రత్యేకంగా దేవి నాగానిక. ఈ రాజవంశానికి చెందినటువంటి రాజు 1వ శాతకర్ణి, ఆయన్ని మొదటి శాతకర్ణి అనే పేరుతో పిలుస్తారు. ఈ మొదటి శాతకర్ణి భార్య అయినటువంటి దేవి నాగానిక అనే ఆవిడ మహారాష్ట్ర ప్రాంతంలో నానాఘాటు శాసనం అని ఒక శాసనం వేయించారు. నానాఘాటు శాసనం. ఈ నానాఘాటు శాసనం అనేటటువంటిది ఏం తెలియజేస్తుందంటే, ఈమె భర్త అయినటువంటి మన మొదటి శాతకర్ణి మన తొలి శాతవాహన చక్రవర్తుల్లోనే చాలా గొప్ప చక్రవర్తి అని చెప్పడంతో పాటు అతడు గజ గుర్తుతో అంటే ఏనుగు గుర్తుతో నాణ్యాలు వేయించినట్టుగా చెప్పడంతో పాటు ఎన్నో యజ్ఞయాగాలు చేసి మల్లకర్ణి అంటే ఆయన్ని మల్లకర్ణి లేదా మహాకర్ణి అనేటువంటి పేరుతో పిలిచారని చెప్పి దేవి నాగానిక తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి గురించి మహారాష్ట్ర ప్రాంతంలో ఒక అద్భుతమైన శాసనాన్ని వేయించారు. ఆ శాసనమే నానాఘాటు శాసనం. ఇది వీళ్ళ గురించి అద్భుతమైన సమాచారాన్ని ఈరోజు మనం వీళ్ళది అధ్యయనం చేస్తున్నామంటే సాహిత్య ఆధారాలతో పాటు ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు లేకుండా మనం అధ్యయనం చేయడానికి వీలు కాదు. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. 3వది ఏంటయ్యా అంటే, ఈ రాజవంశాన్ని అంటే ఇందాక మనం చెప్పిన మొదటి శాతకర్ణిని
ఒక చక్రవర్తి, ఆయనే కళింగ చక్రవర్తి, కారవీరుడు. ఆ కళింగ చక్రవర్తి అయిన కారవీరుడు ఈమె భర్త అయినటువంటి మొదటి శాతకర్ణికి సమకాలీకుడు, కాంటెంపరీ రూలర్. ఈ సమకాలీకుడైనటువంటి మొదటి శాతకర్ణికి సమకాలీకుడైనటువంటి కళింగ చక్రవర్తి అయినటువంటి కారవీలుడు. ఈ కారవీలుడు ఈ వంశంలోనే, కళింగ రాజ్యంలోనే గొప్పవాడు. అదే ఈయన వంశాన్ని చేది వంశం అనే పేరుతో పిలుస్తారు. చేది వంశం, దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, మహామేఘవాహన. ఆ వంశానికి చెందినటువంటి కారవీలుడు 1వ శాతకర్ణిని పరిపాలన చేస్తున్న సమయంలో అతని మీద యుద్ధానికి వచ్చి అతన్ని ఓడించాడు. ఇది ఈ శాసనం ద్వారా తెలియజేస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.